బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనను సుమోటోగా తీసుకుంది కర్ణాటక హైకోర్టు. మధ్యాహ్నం 2:30 ధర్మాసనం విచారించనుంది. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఘటనకు బాధ్యులు ఎవరో ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించలేదు. మరోవైపు ఈ విషాద ఘటనపై 15 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఊహించని విషాదంలో 11 మంది చనిపోయారంటూ రిపోర్టును పోలీసులు రెడీ చేశారు. మరోవైపు ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కేసు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్సీబీ విజయోత్సవంలో 11 మంది చనిపోగా 8 మందికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. చెప్పాలంటే చిన్నస్వామి స్టేడియాన్ని 35,000 కెపాసిటీ, కానీ నిన్న స్టేడియానికి 1,00,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. ఘటనకు ఫ్రీ టికెట్లు, గేట్లు మూసివేత, లాఠీ చార్జీ కారణమనే కారణాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 7వ నంబర్ గేట్ వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ అంటూ వదంతులు రావడంతో కొందరు ఆ గేటు వైపు వెళ్లినట్లు సమాచారం. ఇక గేట్లు మూసి టికెట్లు ఉన్న వారిని సైతం అనుమతించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిన్న ఆర్సీబీ విజయోత్సవంలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 మహిళలు, 1 బాలుడు ఉన్నాడు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. అదేవిధంగా మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ. ಪಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಿಕಿತ್ಸೆ ಖರ್ಚನ್ನ ಸರ್ಕಾರನೇ ಭರಿಸ್ತದೆ. ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಅಫ್ಕೋರ್ಸ್ ಬೌರಿಂಗ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಫ್ರೀ ಆಗಿ ಎಲ್ಲರಿಗೂ ಉಚಿತವಾದಂತ ಚಿಕಿತ್ಸೆ ಕೊಡ್ತೀವಿ. ಎಲ್ಲ ಗಾಯಾಳುಗಳಿಗೆ 33 ಜನ, ನನಗೀಗ ಅಂಕಿಅಂಶಗಳ ಪ್ರಕಾರ 33 ಜನ, 11 ಜನ ಸತ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಈ 33 ಜನರು ಕೂಡ ಅದೃಷ್ಟವಶ ಕೆಲವರು ಔಟ್ ಪೇಷಂಟ್ ಆಗಿ ಹೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ, ಚಿಕಿತ್ಸೆ ಪಡ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋಗಿದ್ದಾರೆ. ಅವರು ಸೇರಿಸಿದ್ರೆ 47 ಜನ. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಯಾರ್ಯಾರು ಇಂಜುರಿ ಆಗಿದೆ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ನನಗೆ ಡಾಕ್ಟರ್ಗಳ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಅವ್ರು ಹೇಳಿರೋ ಪ್ರಕಾರ ದೇರ್ ಆಲ್ ಔಟ್ ಆಫ್ ಡೇಂಜರ್. ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಬೇರೆ ರೀತಿ ಎಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಮತ್ತೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲನೂ ಕೂಡ ಸರ್ಕಾರನೇ ಮಾಡಿಕೊಡ್ತದೆ. ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತ ದುರಂತ. ಯಾರು ಈ ಕಾಲ್ ತುಳಿತದಲ್ಲಿ ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ ಅಂತೇಳಿ ಸರ್ಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತದೆ. ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗದವರಿಗೆ ಬೇಕಾದ ಬಹಳ ಜನ ಯುವಕ ಯುವತಿಯರು, ಕೆಲವರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಸೊ ವಾರಸುದಾರರಿಗೆ, ಅವ್ರ ಪೋಷಕರಿಗೆ ಅವರ ಸಾವಿನ ದುಃಖವನ್ನು ಭರಿಸ್ತಕ್ಕಂತ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ಜೊತೆಗೆ ಒಂದು ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎನ್ಕ್ವೈರಿನೂ ಕೂಡ ಆರ್ಡರ್ ಮಾಡಿದೆ. ಯಾರು ತಪ್ಪಿತಸ್ಥರಿದ್ದಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗುತ್ತೆ. ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಅನಿರೀಕ್ಷಿತವಾದಂತ ಬೆಳವಣಿಗೆ. ದೇರ್ ಆರ್ ಸ್ಮಾಲ್ ಗೇಟ್ಸ್. ದಿ ಪೀಪಲ್ entered through the gates. They have broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd
will come more because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, విషాదం తర్వాత వేడుకలు ఎందుకు కొనసాగించారు? నిన్న జరిగిన ఘటన పైన కూడా కర్ణాటక హైకోర్టు సుమోటోగా ఈ యొక్క కేసును కూడా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30కు దీనిపైన కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పి కూడా కర్ణాటక హైకోర్టు కూడా దీనికి సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి నిన్న ఘటన ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ఆర్సీబీ నిన్న ఐపీఎల్ ఫైనల్లో ఈ యొక్క కప్పు గెలవడం నేపథ్యంలో నిన్న దీనికి సంబంధించి ఒక విక్టరీ పెరేడ్ కూడా నిర్వహించారు చిన్నస్వామి స్టేడియంలో. ఈ యొక్క పెరేడ్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ 35,000 సంబంధించిన ఒక కెపాసిటీగా ఈ యొక్క స్టేడియం కూడా ఉంది. కానీ అక్కడ మాత్రం లక్షల మంది ఒక్కసారిగా రావడంతోనే ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. మొదటగా చూస్తే మాత్రము ఈ యొక్క చిన్నస్వామి స్టేడియం వద్ద 7వ గేట్ వద్దగా ఫ్రీ పాసులు ఇస్తున్నారని చెప్పి కూడా ఒక వదంతము రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా 7వ గేట్ వద్ద కూడా చేరుకున్నారు. మరోవైపు చూస్తే టికెట్లు ఉన్న వారిని కూడా లోపలికి పంపించకపోవడంతో కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్లు తెరడంతో టికెట్ ఉన్నవారు లేని వారంతా కూడా స్టేడియంలోకి దూసుకెళ్లిపోయారు. అయితే దూసుకెళ్లిపోయిన నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తొక్కుంటూ వెళ్ళిపోవడంతోనే 11 మంది చనిపోయారు. 11 మందిలో 4 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా మనకు దీనికి సంబంధించి ఒక పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ లో మాత్రము దీనికి సంబంధించి 11 మంది చనిపోయినట్లుగా ఒక పేర్లు కూడా నమోదు చేశారు. మరోవైపు ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కానీ ఎవరిని కూడా బాధ్యులుగా మాత్రము ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత ఉంటుందనేది మాత్రము విపక్షాల పై నుంచి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా మనకు వినిపిస్తుంది. అయితే మరోవైపు సీఎం ఇప్పటికే దీనిపైన 15 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపి ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా నివేదిక ఇస్తే మాత్రము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇదంతా కూడా ఎవరి తప్పిదం అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము పోలీసులు కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క 1,00,000 మంది వచ్చినప్పుడు 5,000 మంది పోలీసులు మాత్రము సరిపోదు కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అతి తక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఇందులో పోలీసులకు సంబంధించి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి పోలీసుల పైన ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా అనే దానిపైన దీనికి సంబంధించి కొంత మనకు వివరణ రావాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపు ఇటు చనిపోయిన ఘటన తొక్కిసలాట జరుగుతుండగా మరోవైపు స్టేడియంలో మాత్రము విక్టరీ పరేడ్ కూడా నిర్వహించారు. అంతేకాకుండా క్రికెటర్స్ తో వివిఐపీలు వాళ్ళతో సెల్ఫీ ఫోటోస్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దానిపైన కూడా దీనికి సంబంధించి ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు హైకోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక హైకోర్టు యొక్క కేసును సుమోటోగా తీసుకుంది కాబట్టి ఇందులో ప్రభుత్వం సంబంధించి ఏ విధంగా ఈ యొక్క వాదనలు వినిపిస్తారు, అసలు పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఫ్రీ పాసులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వివిఐపి పాసులకు సంబంధించి కావచ్చు, ఇవంతా కూడా విచారణ కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30కు యొక్క విచారణ కూడా ప్రారంభం కానుంది. అప్పుడు ఎలాంటి ఆసక్తికర సంబంధించిన వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, 35,000 కెపాసిటీ ఉన్న ఒక స్టేడియానికి లక్షల మంది తరలి వచ్చారు. మరి ముందుగా పోలీసులు ఇది గ్రహించలేకపోయారా, లేకపోతే ఈ మొత్తం ఆర్గనైజేషన్ కరెక్ట్ గా లేదు అంటే ఇంతమంది చనిపోవడానికి కారణము అధికారుల నిర్లక్ష్యమా, పోలీసుల నిర్లక్ష్యమా, ఇలా ఇది జరగడానికి కారణం ఏంటి? నుంచి ఇంతమంది వస్తారని చెప్పి కూడా పోలీసులు ముందుగా వారికి కూడా ఊహించలేని పరిస్థితులు చూస్తున్నాము. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇంతమంది వస్తున్నారు, దానికి సంబంధించి భద్రత ఎంత ఉండాలని మాత్రము పూర్తిగా ఇందులో ఎవరైతే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారో వారి నుంచి ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్లో భాగంగా చూస్తే కేవలం చిన్నస్వామి స్టేడియానికి 35,000 మంది కెపాసిటీ కాబట్టి అంతే మంది వస్తారా, అతి తక్కువ మంది దీనికి సంబంధించి వారు పర్మిషన్ తీసుకున్నారని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వీరు పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలోనే పోలీసులు అదే విధంగా కూడా భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రము పర్మిషన్ కంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా దీనికి సంబంధించి చూడడానికి కూడా ఒక స్టేడియంకి పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు కూడా వారిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇంత లక్షలాది మందికి కేవలం 5,000 మంది పోలీసులు సరిపోరు కాబట్టి దీనికి సంబంధించి
వారి పైన కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే నిన్న జరిగిన యొక్క స్టేడియంలో తొక్కిసలాటకు సంబంధించి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది మాత్రము ప్రధానంగా దీనిపైన చాలా ఆసక్తిగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. దీన్ని రాజకీయం చేయొద్దు, ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులుంటే వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే కర్ణాటక సీఎం కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, కెపాసిటీ 35,000 మెంబర్స్ అయితే 5,000 మంది పోలీసులతో భద్రత ఏ విధంగా సరిపోతుంది అనుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తోంది? దీనిపైన పోలీసులు మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికీ మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 8 మందికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంతేకాకుండా ఈ యొక్క అంశం పైన పూర్తిగా ప్రత్యేకంగా టీమ్స్ గా ఏర్పాటు చేశారు. పూర్తిగా దీనికి సంబంధించి ఒక ఘటన పైన కూడా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు సీసీ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా సేకరిస్తున్నారు. పూర్తిగా దర్యాప్తు తర్వాత మీడియాతో కూడా పోలీసులు మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం మాత్రము 2:30కు కర్ణాటక హైకోర్టుల యొక్క వాదనలు మాత్రం ఏ విధంగా కొనసాగుతాయనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అయితే ఫ్రీ పాస్లు టికెట్ల విషయంలో అభిమానులకు క్లారిటీ ఉందా? అసలు పర్మిషన్లకు పోలీసులపై ఒత్తిడి ఏమైనా ఉందా? అయితే ఇందులో చూస్తే మాత్రము టికెట్లకు సంబంధించి ఎక్కడా కూడా క్లారిటీ మాత్రం రాలేదు. ఎందుకంటే కొంత ఉదంతులు కూడా వినిపించాయి. ఈ యొక్క పరేడ్ కు సంబంధించి చూస్తే ఫ్రీ పాసులు ఇస్తున్నారని చెప్పి కూడా అక్కడ కొంత ఉదంతులు రావడంతోనే ఈ యొక్క తొక్కిసలాట కూడా జరిగింది. అందరూ కూడా ఫ్రీ పాసులకు అక్కడ ఎగబడ్డారు. అంతేకాకుండా పాసులు ఉన్న వారిని కూడా లోపలికి పంపించకపోవడంతోనే ఈ యొక్క పూర్తిగా గందరగోళ వాతావరణం ఏర్పడినట్లుగా మనకు పూర్తిగా నిన్న సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని నేపథ్యంలోనే ఇలాంటి తొక్కిసలాట జరిగింది. ఇంతమంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఎవరిని బాధ్యులు చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పవన్, ఒక పక్క మృతదేహాలు తరలిస్తుంటే క్రికెటర్లతో విఐపీలు సెల్ఫీలు కూడా దిగారంట. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఒకవైపు ఈ యొక్క తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, పూర్తిగా విషాదంగా మిగిలింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో లోపల మాత్రం స్టేడియంలో పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క సంబరాలు కూడా నిర్వహించారు. క్రికెటర్లతో అందరూ కలిసి వారితో సెల్ఫీలు దిగడము, వారితో ముచ్చరించడము, అంతేకాకుండా సంబరాల్లో మునిగిపోవడంతో పూర్తిగా దీనికి సంబంధించి పూర్తిగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు చనిపోతుండగా మరోవైపు ఇలాంటి సంబరాలు చేసుకోవడం ఏంటి అని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడంతో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కొంత దీనిపైన ఆలోచనలో కూడా పడింది. అయితే ఇదంతా కూడా దీనికి సంబంధించి ముందుగా ఏర్పాటు చేసింది కాబట్టి ఈ యొక్క సంబరాలు ముందుకు వెళ్ళాయి. అయితే ఇలాంటి ఘటన సంబంధించి తాము ఊహించలేము అనేది మాత్రము ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ యొక్క ఎపిసోడ్ కి సంబంధించి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వం ఏ విధంగా దీనిపైన యాక్షన్ ఉంటుంది, మరోవైపు కోర్టులో దీనికి సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రము కొంత ఉత్కంఠంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.